ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు వీరు పోర్చుగీసు, డచ్, డేను అనే ముగ్గురు తర్వాత భారతదేశానికి వచ్చిన వారు ఎవరు అంటే ఆంగ్లేయులు. వీరు ఏ దేశానికి చెందిన వారు అంటే బ్రిటన్. మనం ఏమన్నామంటే ఇంగ్లాండ్ అంటాం, కాదు బ్రిటన్. బ్రిటన్ అంటే 4 దేశాల కలయిక. ఎన్ని దేశాలు? 4 దేశాలు. ఆ 4 దేశాలు, ఒకటి ఇంగ్లాండ్, రెండవది ఐస్లాండ్, మూడవది వెల్స్. అంటే ఇక్కడ బ్రిటన్ అన్నదాన్ని చూస్తే ఆ బ్రిటన్లో ఒక భాగమే ఇంగ్లాండ్. ఆ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వారు ఎవరు అంటే ఆంగ్లేయులు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వారు ఎవరు? ఆంగ్లేయులు. ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వారు. చూడండి అన్న, భారతదేశంలో వీళ్ళు తొలిసారి సూరత్ అనే పట్టణాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు. తొలిసారి ఏర్పాటు చేసుకున్నది ఏమిటంటే సూరత్. కానీ వీళ్ళు ఒక్కసారి చూస్తే భారతదేశంలో వర్తక వ్యాపారాలని పరిశీలన కోసం వచ్చిన బ్రిటిష్ వ్యాపారవేత్త ఎవరు అంటే జాన్ మిడిల్టన్ అనేవాడు తొలిసారి భారతదేశంలోకి రావడం జరిగింది. కానీ భారతదేశానికి వస్తున్న తొలి క్రైస్తవ మతాచార్యుడు ఎవరు అంటే హెన్రీ యాక్సిడెంట్ అనేవాడు మతాచార్యుడికి వచ్చాడు. చూడన్నారా, ఇక్కడ చూస్తే భారతదేశంలో వర్తక వ్యాపారాలని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే పేరుతో ఏర్పడిన కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వ్యాపారాలు చేయడానికి ఏర్పాటు చేయబడ్డది. చూడండి, ఒకసారి చూస్తే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ అనే దేశంలో 1600 అనే సంవత్సరంలో డిసెంబర్ 31న ఇక్కడ ఏర్పడటం జరిగింది. 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఏర్పడ్డది ఏమిటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది ఎవరు అంటే రాణి ఎలిజబెత్. ఈ రాణి ఎలిజబెత్ ఏర్పాటు చేసినప్పుడు భారతదేశాన్ని పాలన చేస్తున్న రాజు పేరు ఏమిటంటే అక్బర్ అనేవాడు భారతదేశాన్ని పాలన చేస్తున్నాడు. అలా భారతదేశాన్ని పాలన చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ అనే దేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీ ఏర్పడ్డది. కానీ ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీ భారత్లో వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి ఈ కంపెనీకి అనుమతినిచ్చింది ఎవరు అంటే రాణి ఎలిజబెత్. చాలా ఇంపార్టెంట్. ఎవరి యొక్క అనుమతితో భారతదేశంలో వర్తక వ్యాపారాలు కొనసాగించారు అంటే రాణి ఎలిజబెత్ అనుమతితో. కానీ ఇక్కడ ఈ కంపెనీని నిర్వహించే వారిని ఎలా పిలుస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పేరుతో కంపెనీని నిర్వహిస్తారు. మరి కంపెనీని నిర్వహించడానికి భారతదేశంలో ఆమె అంటే రాణి ఎలిజబెత్ 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం ఎంతమంది ఉంటారు అంటే 24 మంది ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారు అంటే 24 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు.
అలా భారతదేశంలో బ్రిటిష్ వర్తక వ్యాపారాలు చేసుకోవటానికి ఆ కంపెనీ ఏం చేసిందంటే ఆ కంపెనీకి రాణి ఎలిజబెత్ 15 సంవత్సరాల పాటు అనుమతినిచ్చింది. అలా 1600 డిసెంబర్ 31న ఏర్పడిన ఇది భారతదేశంలోకి మరి భారతదేశంలో వర్తక వ్యాపారాలకి ఏ సంవత్సరాలు వచ్చిందో చూద్దాం. చూడండి, భారతదేశంలో బ్రిటిష్ అనే దేశానికి సంబంధించిన రాణి ఎలిజబెత్ మరి అక్బర్ కాడికి ఎవరి దగ్గరికి అక్బర్ దగ్గరికి ఒక రాయబారం పంపింది. అలా అక్బర్ దగ్గరికి వచ్చిన వాడు ఎవరంటే జేమ్స్ లంకాస్టర్ అనేవాడు భారతదేశానికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు 1608లో కెప్టెన్ హాకిన్స్ జహంగీర్ దగ్గరకు వచ్చిండు అన్న దగ్గర నుంచే మనం చదువుతాం. కానీ భారతదేశంలో తొలిసారి వచ్చిన వాడు ఎవరు అంటే జేమ్స్ లంకాస్టర్ అక్బర్ దగ్గరకు వచ్చిండు. అలా భారతదేశంలో జేమ్స్ లంకాస్టర్ నుంచే మరి వర్తక వ్యాపారాల కోసం అనుమతి కోసం ఇంగ్లాండ్ అనే దేశం కొంతమంది వ్యక్తులని పంపడం జరిగింది. చూడండి, 1602 అనే సంవత్సరంలో జేమ్స్ లంకాస్టర్ వచ్చిండు. 1605 అనే సంవత్సరంలో హెన్రీ మిడిల్హన్, 1608 అనే సంవత్సరంలో విలియం హాకిన్స్, 1611 అనే సంవత్సరంలో కెప్టెన్ హిప్పన్, 1616 అనే సంవత్సరంలో సర్ థామస్ రూక్. అంటే 5 సార్లు భారతదేశానికి నౌకాయానాలం పేరుతో చూడండి. మొదటిది ఇలా రాసుకోవాలి ఎప్పుడైనా, మొదటి నౌకాయానం అంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదటి నౌకాయానం ఎప్పుడు జరిగింది అని అడిగింది అనుకోండి, 1602 రెండవ నౌకాయానం ఇట్ట రాసుకోవాలా, మూడవ నౌకాయానం, నాలుగవ నౌకాయానం, ఐదవ నౌకాయానం ఇట్ట రాసుకోవాలి ఎప్పుడైనా. ఇది టేబుల్. ఇలా టేబుల్ అనేది ఉంటే మనం ఎలా బిట్టు వచ్చినా పెట్టడానికి మొదటి నౌకాయానంలో జేమ్స్ లంకాస్టర్ వచ్చిండు, రెండవ నౌకాయానంలో హెన్రీ మిడిల్హన్ వచ్చిండు, మూడవ నౌకాయానంలో విలియం హాకిన్స్ వచ్చిండు, నాలుగవ నౌకాయానంలో కెప్టెన్ హిప్పన్ వచ్చిండు, ఐదవ నౌకాయానంలో సర్ థామస్ రో వచ్చిండు. ఇలా 5 సార్లు రావడం జరిగింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి చూస్తే ఇంగ్లాండ్, ఇక్కడ ట్యూడర్ అలాగే స్టూవర్ట్ అనే 2 వంశాలు ఇంగ్లాండ్ అనే దేశాన్ని పాలన చేసినాయి. అలా ఇంగ్లాండ్ పాలన చేసిన ట్యూడర్
స్టూవర్ట్. ఈ 2 వంశాలకు సంబంధించిన వారే భారతదేశంలో వర్తక వ్యాపారాల కోసం రాయబారులు పంపడం జరిగింది. ఈ ఇంగ్లాండ్ అన్నదాన్ని ఒకసారి చూస్తే దీనిని పార్లమెంట్లో మాత అంటారు. పార్లమెంటుల మాత. దీనిని సాగర రాణి, దీనిని సముద్ర రాణి, దీనికి గల పేరు ఏమిటంటే రవి అస్తమించని సామ్రాజ్యం. రవి అస్తమించని సామ్రాజ్యం. దీనిని ప్రపంచ వర్తక కేంద్రం. అంటే ఇంగ్లాండ్ అనే దేశం ప్రపంచంలో అన్ని దేశాలను పాలన చేసిన దేశం కాబట్టి రవి అస్తమించిన సామ్రాజ్యం అని పిలుస్తాం. మరి సముద్ర ఆధిపత్యం భారతదేశంతో పాటు ప్రపంచంలో అన్ని దేశాల మీద దీనికి ఆధిపత్యం ఉన్నది కాబట్టి సాగర రాణి, సముద్ర రాణి అంటాం. పార్లమెంట్లో మాత అంటే తొలిసారి ప్రపంచానికి పార్లమెంట్ గొప్పతనాన్ని అందించింది కాబట్టి పార్లమెంట్లో మాత అంటాం. కానీ ఇక్కడ సంబంధించిన చూస్తే ఈ రెండిట్లోంచి ఒకసారి చూస్తే తొలిసారి ఎలిజబెత్ భారతదేశంలో 1602 అనే సంవత్సరంలో జేమ్స్ లంకాస్టర్ అనే వాడిని అక్బర్ దగ్గరకు పంపడం జరిగింది. కానీ అక్బర్ దగ్గరికి తొలిసారి ఎప్పుడైతే రావడం జరిగిందో ఇక్కడ వర్తక వ్యాపారాల విషయంలో జేమ్స్ లంకాస్టర్ అనేవాడు అనుమతిని పొందడం లేక విఫలం కావటం జరిగింది. తొలిసారి వచ్చినప్పుడు అక్బర్ అనేవాడి యొక్క ఆస్థానం నుండి మరి ఎలిజబెత్ అన్న ఆమె వర్తక వ్యాపారాలకి అనుమతిని పొందలేకపోయింది. కానీ ఇంగ్లాండ్ అనే దేశంలో జేమ్స్ అంటే మొదటి జేమ్స్ 1 అంటే మొదటి జేమ్స్ పాలనకు వచ్చినప్పుడు 1608 అనే సంవత్సరంలో భారతదేశానికి మూడవ నౌకాయానంలో భారతదేశానికి మరి మొఘల్ రాజ్యానికి మొదటి జేమ్స్ రాయబారిగా వచ్చిన వాడు ఎవరు అంటే కెప్టెన్ హాకిన్స్. 1608లో మొదటి జేమ్స్ రాయబారిగా కెప్టెన్ హాకిన్స్ ఎక్కడికి వచ్చిండు? మొఘల్ రాజ్యానికి వచ్చిండు. కానీ ఇక్కడ మొఘల్ రాజ్యాన్ని పాలన చేస్తున్న వాడు ఎవరు అంటే జహాంగీర్. జహాంగీర్ అనేవాడు పాలన చేస్తూ ఉన్నాడు. అలా జహాంగీర్ పాలన చేస్తున్న సమయంలోనే ఆ జహాంగీర్ అనే వాడిని ఇక్కడున్న కెప్టెన్ హాకిన్స్ మరి ఎక్కడ కలిశాడు అన్నది చాలా ఇంపార్టెంట్. చూడండి, జహాంగీర్ని ఆగ్రాలో కలిసిన వాడు ఎవరు అంటే హాకిన్స్. కానీ హాకిన్స్ అనేవాడు కూడా వర్తక వ్యాపారాలు అనుమతి అనేది పొందడంలో విఫలమైండు. కానీ ఇక్కడ హాకిన్స్ అన్నవాడు విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అప్పటికి మొఘల్ రాజ్యంలో పోర్చుగీసు వారి యొక్క ప్రాధాన్యత ఉండడం, పోర్చుగీసు వారి యొక్క ప్రాబల్యం ఉండడం వలన వారి యొక్క వ్యతిరేకత వలన మరి మొదటి జేమ్స్ పంపిన కెప్టెన్ హాకిన్స్ అనేవాడు జహాంగీర్ నుంచి వర్తక వ్యాపారాల విషయంలో అనుమతి పొందలేకపోయిండు. కానీ ఇక్కడ ఒకసారి చూస్తే 1611 అనే సంవత్సరంలో 1611 అనే సంవత్సరంలో 4వ
నౌకాయానం జరిగింది. కానీ ఇది ఉత్తర భారతదేశం వైపు సాగలేదు, ఇది దక్షిణ భారతదేశం వైపు వచ్చింది. దక్షిణ భారతదేశం వైపు వచ్చింది. అంటే వీళ్ళు గోల్కొండను పాలన చేస్తున్నా, అంటే గోల్కొండ రాజ్యానికి రావడం జరిగింది. ఎవరు అంటే బ్రిటిష్ వారు. అలా 1611 అనే సంవత్సరంలో 4వ నౌకాయానంలో దక్షిణ భారతదేశంలో గోల్కొండ రాజ్యానికి వచ్చారు. అలా గోల్కొండ రాజ్యానికి వచ్చిన వాడు ఎవరు అంటే కెప్టెన్ హిప్పన్. కెప్టెన్ హిప్పన్ అనేవాడు రావడం జరిగింది. ఈ కెప్టెన్ హిప్పన్ అనేవాడు గ్లోబ్ అనే నౌకలో వచ్చింది. ఏ నౌక? గ్లోబ్. ఈ గ్లోబ్ అనే నౌక తూర్పు గోదావరి అంటే నరసాపురం అనే చోట ఈ యొక్క గ్లోబ్ అనే నౌక తయారు చేయడం జరిగింది. నర్సాపురాన్ని ఈరోజు నర్సాపూర్ అంటున్నాం. నర్సాపురం నర్సాపూర్గా మారింది. ఆ నర్సాపురంలో గ్లోబ్ అనే నౌక తయారు చేయడం జరిగింది. మరి అలా కెప్టెన్ హిప్పన్ ఎవరి దగ్గరకు వచ్చాడు అంటే చూడండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గరకు వచ్చిండు. మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గరకు వచ్చిండు. అలా కులీ కుతుబ్ షా అనే వాడి నుంచి 1611 అనే సంవత్సరంలో తొలిసారి మచిలీపట్నంలో వర్తక వ్యాపారాలు చేసుకోవటానికి అనుమతినిచ్చింది ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అలా మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేవాడు ఎప్పుడైతే ఇచ్చిండో వాళ్ళ నుంచి ఈయన స్వీకరించింది ఏమిటంటే గోల్డెన్ పగోడాలు. కానీ మహమ్మద్ కులీ కుతుబ్ షా తరువాత మహమ్మద్ కుతుబ్ షా ఆ మహమ్మద్ కుతుబ్ షా కుమారుడైన అబ్దుల్లా కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా అనే వాడి యొక్క అల్లుడైన అంటే కొడుకైన అబ్దుల్లా కుతుబ్ షా అనేవాడు బ్రిటిష్ వారికి మరి వర్తక వ్యాపారాల విషయంలో వ్యాపారం విషయంలో గోల్డెన్ ఫార్మానాలు వ్యాపార విషయంలో గోల్డెన్ ఫార్మానాలు ప్రకటించిన వాడు ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అలా తొలిసారి ఆంగ్లేయులు అనేవారు 5 నౌకాయానాలు చేస్తే 4వసారి కెప్టెన్ హిప్పన్ ఆధ్వర్యంలో తొలిసారి భారతదేశంలో మచిలీపట్నం అనే చోట వర్తక వ్యాపారాలు చేసుకోవటానికి అనుమతి అనేది లభించడం జరిగింది. కానీ జహంగీర్ దగ్గరికి కెప్టెన్ హాకిన్స్ వస్తే ఆయనకి అనుమతి అనేది రాకపోవడానికి కూడా ప్రధాన కారణం పోర్చుగీస్ వారి యొక్క ప్రాబల్యం. చూడండి, ఈ లోపల అంటే 1613 అనే సంవత్సరంలో సూరత్ అనే దగ్గర పోర్చుగీసు వారిని ఓడించిన వాడు ఎవరు అంటే కెప్టెన్ బీస్ట్ అనేవాడు పోర్చుగీసు వారిని ఓడించండి. ఎప్పుడైతే పోర్చుగీసు వారిని ఓడించడం జరిగిందో
ఆ యొక్క 1613లో మొఘల్ రాజు జహాంగీర్ సూరత్ అనే పట్టణంలో వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి ఆంగ్లేయులకి అనుమతి ఇచ్చిండు. అంటే సూరత్లో పోర్చుగీస్ వారు ఓడిపోవడంతోనే మొఘల్ రాజు జహాంగీర్ సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించండి. చూడండి ఇక్కడ ఒకసారి చూస్తే మరి భారతదేశంలో ప్రధాన తొలి కేంద్రం అంటే తొలి వర్తక కేంద్రంగా మనం దేన్ని చెబుతాం అంటే సూరత్ అని చెబుతాం. కానీ తూర్పు తీరంలో ప్రధానమైనది ఏది అంటే మచిలీపట్నం అని చెబుతాం. కానీ మచిలీపట్నం 1611లోనే మరి అనుమతి అనేది పొందడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే తొలి ప్రధాన వర్తక కేంద్రం సూరత్, తూర్పు తీరంలో మచిలీపట్నం. చూడండి ఇక్కడ ఒకసారి చూస్తే 1615 అనే సంవత్సరంలో కెప్టెన్ థామస్ రో అనేవాడు జహాంగీర్ ఆస్థానానికి రావడం జరిగింది. జహాంగీర్ ఆస్థానం అంటే ఆగ్రా అనే పట్టణానికి వచ్చారు. అలా ఆగ్రా అనే పట్టణానికి వచ్చి సర్ థామస్ రో సుమారు 3 సంవత్సరాల పాటు ఆయన ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ అంటే 1615 నుంచి 1619 దాకా ఉండి జహాంగీర్ ఆస్థానం నుండి భారతదేశంలో వ్యాపార అనుమతులు పొందడం జరిగింది. అలా వ్యాపార అనుమతులు పొందిన వాడు ఎవరు అంటే థామస్ రో. అలా థామస్ రో అనేవాడు భారతదేశంలో బ్రిటిష్ వారికి ఆగ్రా, ఆ తర్వాత బరోడా, ఆ తర్వాత బ్రోచ్, ఆ తర్వాత అహ్మదాబాద్ అంటే ఏననేవాడు ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్ అనే చోట వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎవరు అంటే థామస్ రో. ఎవరు అంటే థామస్ రో. అలా భారతదేశంలో బ్రిటిష్ వారు అనేవారు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసి ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం 5 నౌకాయానాలు కొనసాగించడం జరిగింది. ఇక్కడ చూస్తే బ్రిటిష్ వారు డచ్ వారితో విభేదాలు అన్నవి రావడం జరిగింది. విభేదాలు ఎందుకు అంటే 1623 అనే సంవత్సరంలో అంబోయినా హత్యాకాండలు అనేవి జరిగినాయి. అంబోయినా హత్యాకాండలు అనేవి జరిగినాయి. అలా అంబోయినా హత్యాకాండలు జరగడం వలన బ్రిటిష్ వారికి డచ్ వారికి మధ్య భారతదేశంలో పెద్ద ఎత్తున విభేదాలు రావడం జరిగింది. అంబోయినా హత్యాకాండల వలన జరిగిన ప్రధాన సంఘటన ఏమిటి అంటే ఇండోనేషియాలో బ్రిటిష్ అధికారం పతనమైనది. ఎందుకు అంటే బ్రిటిష్ వారు ఇండోనేషియా నుంచి భారతదేశానికి వచ్చారు.
కానీ భారతదేశంలో చూస్తే భారతదేశంలో డచ్ వారి అధికారం పతనమైనది. కానీ భారతదేశం నుంచి వీళ్ళు ఇండోనేషియా అనే దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. అలా అంబోయిన హత్యాకాండలు అన్నవి మరి ప్రధానంగా చూస్తే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అధికారానికి, ఇండోనేషియాలో డచ్ వారి యొక్క అధికారానికి బలమైన పునాది వేసింది ఏమిటి అంటే అంబోయిన హత్యాకాండలు. చూడండి, ఇక్కడ ఆంగ్లేయులు అనే వారి యొక్క వర్తక స్థావరాలు సూరత్. వర్తక స్థావరాల్లో మొదటిది సూరత్, అలాగే అర్మగం, ఆ తర్వాత మచిలీపట్నం, బాలాసోర్, బరోడా, కాసిం బజార్, మద్రాస్, బొంబాయి, కలకత్తా. ఇవన్నీ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరాలు. చూస్తే ప్రధాన అంటే తొలి వర్తక స్థావరం పేరు ఏమిటంటే సూరత్. తూర్పు తీరంలో బాలాసోర్, అలాగే దక్షిణ భారతదేశంలో తొలి వర్తక స్థావరం మచిలీపట్నం. అలాగే ఉత్తరాన వర్తక స్థావరం హుగ్లీ. దక్షిణాన వర్తక స్థావరం మద్రాస్. అంటే ఇక్కడ తొలి వర్తక స్థావరం ఏమో సూరత్ అయితే, దక్షిణ భారతదేశంలో అయితే మచిలీపట్నం, తూర్పు తీరంలో బాలాసోర్, మరి ఉత్తరాన హుగ్లీ, దక్షిణాన చూస్తే మద్రాస్ అనేవి వీరికి ప్రధానంగా ఉండడం జరిగింది. సూరత్, అర్మగం. ఈ అర్మగం అనేది చూస్తే వీరికి వ్యతిరేకులుగా ఉన్న ఇండోనేషియా వ్యతిరేకంగా ఉన్న డచ్ వారి యొక్క వర్తక స్థావరమైన పులికాట్ పక్కనే ఏర్పాటు చేసుకున్నది ఏమిటి అంటే అర్మగం. కానీ బ్రిటిష్ వారి యొక్క వర్తక స్థావరాల విషయంలో చూస్తే వీళ్ళు భారతదేశంలో అనేక చోట్ల వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన వర్తక స్థావరాలు మద్రాస్,